అస్వస్థతలు, బలహీనతలతో ఉన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, టీబీ, ఫిట్స్, హార్ట్ ప్రాబ్లం, సోరియాసిస్, పీసీఓడి ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లం, పిల్లలు లేని వారు, ఆర్థరైటిస్, స్పాండిలైసిస్, మైగ్రేన్ హెడేక్, బాడీ పెయిన్స్, నడవలేని వారు, చూపు లేని వారు, చెవులు వినబడని వారు, మాట్లాడలేని వారికి యేసు నామంలో విడుదల కలుగును గాక ప్రభు. అంతేకాక ఎవరికి ఉద్యోగాలు లేవో ఉద్యోగాలు వచ్చును గాక. ఎంతమందికి వివాహాలు కావటం లేదో మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగును గాక. ఆర్థిక అప్పులతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. వ్యాపారంలో నష్టపోయిన వారికి విడుదల కలుగును గాక. కోర్టు కేసులలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. విడిపోయిన భార్యాభర్తల కుటుంబాలు యేసు నామములో కట్టబడును గాక. ఇండ్లు మధ్యలోనే ఆగిపోయిన వారి ఇండ్లు పూర్తి అయిపోవును గాక.